ప్రముఖ నటి జయసుధ గారి భర్త అయినటువంటి నితిన్ కపూర్ గారు నిన్న మధ్యాహ్న సమయంలో 6th ఫ్లోర్ నుండి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఆ చేసుకోవడానికి కారణాలు కొందరు ఆర్థిక ఇబ్బందులు అనగా మరికొందరు మాత్రం ఏమో ఎలా జరిగిందో అసలు అతను అలా చేసుకోవడానికి కారణాలు ఏమిటో అని అన్నట్లుగా మాట్లాడుకుంటున్నారు. అయితే నిన్న రాత్రి టీవీలో అందరూ ఆర్థిక ఇబ్బందులే కారణమని చెబుతుండడంతో మోహన్ బాబు గారు ఒక ప్రముఖ ఛానల్ వాళ్ళతో ఫోన్లో మాట్లాడారు. అతను మాట్లాడుతూ జయసుధ గారు తనకు దాదాపుగా 40 సంవత్సరాలుగా తెలుసు, నితిన్ కూడా బాగా తెలుసు, చాలా మంచివాడు, కానీ ఇలా ఎందుకు చేసుకున్నాడో అర్థం కాలేదు అని చెప్పారు. అంతేకాదు తనకి నితిన్ అలా చేసుకున్నాక టీవీలలో వార్తలు విని జయసుధ తనకి కాల్ చేసిందని, మేము ఆర్థిక ఇబ్బందుల్లో ఉండడం ఏమిటి, ఒక అన్నయ్యలాగా టీవీ వాళ్ళకు చెప్పండి అని చెప్పారని కూడా చెప్పుకొచ్చారు మోహన్ బాబు గారు. ఇక మోహన్ బాబు గారు చివరిగా ఒక మాట అన్నారు, మీరు ఆర్థిక ఇబ్బందులు అని చెప్పకండి దయచేసి అని టీవీ వాళ్ళని అడిగారు. మోహన్ బాబు గారి మాటల్లోనే అర్థమయ్యింది మోహన్ బాబు గారు ఎంత బాధపడుతున్నారో అన్న విషయం. పాత సినిమాల్లో ఒక మనిషిని కానీ జంతువుని కానీ ఒక ఋషి వారు తప్పు చేశారనే ఆగ్రహంతో వారిని శపించి శిలలుగా మార్చే సంఘటనలు పౌరాణిక చిత్రాల్లో ఇప్పటి వరకు బాగానే చూశాం. జియో ఈ పేరు తెలియని వాళ్ళు మన మధ్య చాలా వరకు లేరు అని చెప్పచ్చు. ఎందుకంటే ఫ్రీ డేటా, ఫ్రీ కాల్స్